బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. 1 గంట వరకు 80% పోలింగ్ నమోదైంది. ఎన్నికల ఫలితాలను శుక్రవారం ప్రకటించనున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ, ఎంఐఎం మాత్రమే బరిలో ఉండగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీ నుంచి తప్పుకున్నాయి. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రావణ్ అందిస్తారు. శ్రావణ్, హైదరాబాద్ లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ అయితే కొనసాగుతుంది. 1 గంట వరకు 80% పోలింగ్ నమోదైంది. ఇంకా మరిన్ని డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? బీజేపీ, ఎంఐఎం మాత్రమే బరిలో ఉన్నాయి. పోటీ ఏ విధంగా ఉంది? హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎలక్షన్కు సంబంధించిన పోలింగ్ కొనసాగుతుంది. దాదాపుగా 3 పార్టీలకు సంబంధించినటువంటి కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు ఇప్పటికే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇంకా బీఆర్ఎస్కి సంబంధించిన కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు మాత్రమే ఓటింగ్కి దూరంగా ఉన్నారు. ఒకవేళ వాళ్ళు వస్తే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఎలక్షన్ మారేటువంటి అవకాశం ఉంది. మొత్తం 112 మంది ఓటర్లు ఉంటే అందులో ఇప్పటి వరకు కేవలం 3 పార్టీలకు సంబంధించి, అంటే బీఆర్ఎస్కి దాదాపుగా 24 సభ్యుల బలం ఉంది. కార్పొరేటర్లతో పాటు ఎక్స్ అఫీషియో సభ్యుల లెక్క చూస్తే 24 వాళ్ళ బలం. సో ఆ 24 మినహాయిస్తే మిగతా వాళ్ళందరూ కూడా తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ప్రస్తుతం మనం జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం దగ్గర ఉన్నాం. ప్రధాన కార్యాలయంలో ఇది కార్పొరేటర్ ఎంట్రన్స్. వాళ్ళు ఇక్కడి నుంచే వెళ్ళి తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుంది. 1 గంట వరకు 88% ఓటింగ్ పర్సెంటేజ్ ఉన్నట్టుగా కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ఇప్పటి వరకు 66 మంది కార్పొరేటర్లు, 22 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. బీఆర్ఎస్కి సంబంధించిన కార్పొరేటర్లకి తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విప్ జారీ చేశారు. అయినప్పటికీ కూడా 3 నుంచి 4 కార్పొరేటర్లు వచ్చి తమ ఓటు హక్కుని వినియోగించుకుంటారు అనేది సమాచారం ఉంది. మరి దానిపైన మరి కాసేపట్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఉదయం 8 గంటలకు పోలింగ్ స్టార్ట్ అయింది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరిగేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ బీఆర్ఎస్కి సంబంధించిన కార్పొరేటర్లు కానీ, ఎక్స్ అఫీషియో సభ్యులు కానీ నేరుగా వచ్చి తమ ఓటు హక్కుని వినియోగించుకుంటే మాత్రం ఎలక్షన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. రిజల్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేటువంటి అవకాశం ఉంది. క్రాస్ ఓటింగ్కి కూడా చాలా వరకు అవకాశం ఉన్నట్టుగా కూడా మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థి గౌతమ్ రావు అయితే పూర్తి స్థాయిలో ఇతర పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు కూడా తమకు అనుకూలంగా ఓటు వేస్తారనేటువంటి ఆశాభావంలో ఆయన ఉన్నారు. దాంతోపాటు ఎంఐఎంకి సంబంధించిన వాళ్ళు ఖచ్చితంగా మాకు అత్యధికమైన నంబర్ ఉంది. మొత్తం ఎక్స్ అఫీషియో సభ్యులతో పాటు కార్పొరేటర్లు మొత్తం 50 మందితో కూడినటువంటి బలం మాకు ఉంది. కాబట్టి ఖచ్చితంగా మేము హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ స్థానాన్ని మేము కైవసం చేసుకుంటామనేటువంటి కాన్ఫిడెన్స్లో వాళ్ళు ఉన్నారు. అయితే కాంగ్రెస్కి సంబంధించిన కార్పొరేటర్లు అందరూ కూడా తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఎక్స్ అఫీషియో సభ్యులు కూడా ఓటు హక్కుని వినియోగించుకున్నారు. అయితే బీఆర్ఎస్కి సంబంధించిన కార్పొరేటర్లు కూడా తమకు తోడై వస్తారు అని మనకి ఎదురుగా మనం చూస్తూ ఉన్నాం కదా. పోలీసుల అవతల వైపు బీజేపీకి సంబంధించినటువంటి నేత గౌతమ్ రావుతో పాటు ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు వస్తే ఖచ్చితంగా తమకు అనుకూలంగా ఓటు వేస్తారనేటువంటి ఆశాభావంలో వాళ్ళు ఉన్నారు. ఒకవేళ బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ సభ్యులు అనుకున్నట్టుగా బీఆర్ఎస్కి సంబంధించిన కార్పొరేటర్లు కానీ, ఎక్స్ అఫీషియో సభ్యులు కానీ వస్తే తమకు గెలిచేటువంటి అవకాశాలు మెరుగుపడతాయి అనేటువంటి ఆశలో మాత్రం ప్రస్తుతం బీజేపీ ఉన్నారు. సో ఎప్పటికప్పుడు మానిటరింగ్ కూడా చేస్తూ ఉన్నారు. ఇప్పటివరకు జరిగినటువంటి పోలింగ్ తీరు, దాని తర్వాత వచ్చేటువంటి కార్పొరేటర్ల సంఖ్య, మనకి గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ అంశాలపైన వాళ్ళు చర్చిస్తూ ఉన్నారు. సో ఓవరాల్గా మాత్రం ఉదయం 8 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగేటువంటి అవకాశం ఉంది. 1 గంటల వరకు మాత్రం 88% పోలింగ్ జరిగినట్లు అధికారులు స్పష్టం చేశారు. దాదాపుగా 250 మంది పోలీసుల బందోబస్తు మధ్య జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో పోలింగ్ అనేది కొనసాగుతుంది. రాధిక, థ్యాంక్ యూ శ్రావణ్.